వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే ఏపీ ఎండోమెంట్ ఎగ్జామ్కి సంబంధించి మనం పురాణాల టాపిక్ డిస్కస్ చేస్తున్నామండి. సో ఈరోజు రెండవదైన పద్మ పురాణం గురించి డిస్కస్ చేయబోతున్నాం. పద్మ పురాణం. సో నిన్న క్లాస్లో అయితే మనం బ్రహ్మ పురాణం గురించి డీటెయిల్గా చెప్పాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే ఒకసారి చూడండి. సో బ్రహ్మదేవుడు నివసించే పద్మం తామర పువ్వు ద్వారా సృష్టి జరిగింది కాబట్టి దీనికి పద్మపురాణం అని పేరు వచ్చింది. ఇది ముఖ్యంగా విష్ణు భక్తిని చాటి చెప్పే సాత్విక పురాణం. దీని విభజన చూసుకున్నట్లయితే మనకి విభజన వచ్చేసరికి మనకి మొత్తం కూడా ఇందులో 5 ఖండాలు ఉంటాయి. మొదటిది సృష్టి ఖండం. టోటల్గా అయితే 5 ఖండాలు ఉంటాయి. ఫస్ట్ది సృష్టి, మొదటిది సృష్టి ఖండం. అదేవిధంగా రెండవది వచ్చేసరికి మనకి భూమి ఖండం. మొదటిది సృష్టి ఖండం, రెండవది భూమి ఖండం. అదేవిధంగా మూడవది మనకి స్వర్గఖండం. స్వర్గఖండం మూడవది. నాలుగవది వచ్చేసరికి పాతాళఖండం. పాతాళఖండం. అదేవిధంగా ఐదవది మనకి ఉత్తరఖండం. ఉత్తరఖండం. సో పద్మపురాణంలో మనకి 5 విభజన అనేది 5 ఖండాలుగా విభజన జరిగింది. అందుట్లో మొదటిది సృష్టిఖండం, రెండవది భూమిఖండం, మూడవది స్వర్గఖండం, నాలుగవది పాతాళఖండం, అదేవిధంగా ఐదవది వచ్చేసరికి ఉత్తరఖండం. సో ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్గా చూద్దాం. అసలు సృష్టిఖండం అంటే ఏంటో చూద్దాం. సృష్టిఖండం గురించి చెప్పుకోవడానికి మనకి బ్రహ్మదేవుడు పుష్కర క్షేత్రంలో యజ్ఞం చేయడం, అదేవిధంగా సావిత్రి మరియు గాయత్రి దేవుల యొక్క వృత్తాంతం మొత్తం కూడా మనకి ఈ సృష్టిఖండంలో ఉంటుంది. అదేవిధంగా రెండవదైన భూమి ఖండం గురించి చెప్పుకుందాం. సో భౌగోళిక వివరాలు, అదేవిధంగా ఈ భూమి ఖండంలో మనకి పృథ్వీ చక్రవర్తి కథ మరియు పవిత్రమైన పుణ్యక్షేత్రాలు వర్ణన మొత్తం కూడా మనకి ఈ భూమి ఖండంలో ఉండిద్ది. తర్వాత మనం చూసుకున్నట్లయితే మూడవదైన స్వర్గఖండం. సో ఈ స్వర్గఖండంలో ఏంటి అంటే బ్రహ్మాండం యొక్క నిర్మాణం, అదేవిధంగా స్వర్గలోక వర్ణన, వర్ణాశ్రమ ధర్మాలు ఇవన్నీ కూడా మనకి ఈ స్వర్గఖండంలో ఉంటాయి. తర్వాత చూసుకున్నట్లయితే మనకి నాలుగవది అయిన పాతాళఖండం. ఈ పాతాళఖండం ఏంటి అంటే ఇది చాలా ముఖ్యమైనది. ఇందులో శ్రీరాముడి అశ్వమేధ యాగం, అదేవిధంగా మనకి కృష్ణ లీలలు మరియు రావణ కుంభకర్ణుల పూర్వజన్మ వృత్తాంతం మొత్తం కూడా మనకి ఈ పాతాళఖండంలో వివరణ ఉంటుంది. అలానే లాస్ట్ అయిన ఉత్తరఖండం గురించి చూద్దాం. సో ఈ ఉత్తరఖండం ఏంటి అంటే భక్తి జ్ఞాన వైరాగ్యాల గురించి శివపార్వతుల సంవాదం. సో భాగవత మహాత్మ్యం కూడా మనకి ఈ ఉత్తరఖండంలో అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ పద్మపురాణం చెప్పాను కదండి. పద్మపురాణం అనేది బ్రహ్మదేవుడు నివసించే పద్మం తామర పువ్వు ద్వారా సృష్టి జరిగింది కాబట్టి మనకి పద్మపురాణం అని పేరు అయితే వచ్చింది. ఇది ముఖ్యంగా విష్ణు భక్తిని చాటి చెప్పే ఒక పురాణం. సో దీంట్లో కథలు ఏమేమి ఉంటాయో చూద్దాం. శ్రీరాముడి యొక్క అశ్వమేధ యాగం అయితే మనకి ఇందులో ఉండిద్ది. కథల గురించి చూసుకున్నట్లయితే సో ఫస్ట్ది శ్రీరాముడి యొక్క అశ్వమేధ యాగం. శ్రీరాముడి అశ్వమేధ యాగం గురించి అయితే మనకు ఉంటుంది రామాయణ గురించి. సో ఇందులో ఏంటి అంటే వాల్మీకి రామాయణంలో ఉత్తరకాండలో ఉన్న కథకు, పద్మపురాణంలో పాతాళఖండంలో ఉన్న కథకు కొన్ని ఆసక్తికరమైన మార్పులు అయితే ఉన్నాయి. సో రాముడు పట్టాభిషేకం తర్వాత అశ్వమేధ యాగం చేయడం, అదేవిధంగా ఆ గుర్రాన్ని శత్రుఘ్నుడు కాపాడడం ఇది మొత్తం. దాంతోపాటు లవకుశులతో యుద్ధం గురించి కూడా, గుర్రాన్ని బంధించిన లవకుశులతో హనుమంతుడు శత్రుఘ్నుడు పోరాడడం, చివరిగా రాముడు వచ్చి తన కుమారులను గుర్తించడం ఇందులో అద్భుతంగా మనకి వర్ణించడం జరిగింది. అదేవిధంగా రెండో కథ చూసుకున్నట్లయితే జలంధరుని కథ. రెండవది జలంధరుని యొక్క కథ.
ది స్టోరీ ఆఫ్ జలంధర. సో ఇదేంటి అంటే ఇది శివ విష్ణువుల శక్తిని, అదేవిధంగా వృంద అంటే తులసి, ఇది శివ విష్ణువుల శక్తిని మరియు వృంద తులసి చెట్టు ఉంటుంది కదండి, పాతివ్రత్యం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే కథ మనకి ఈ జలంధరుని కథ. సో కథలోకి వెళ్ళినట్లయితే సముద్రుడు మరియు గంగకు పుట్టిన రాక్షసుడు జలంధరుడు. సముద్రుడు మరియు గంగకు పుట్టిన రాక్షసుడు జలంధరుడు. తన భార్య వృంద పాతివ్రత్య శక్తి వల్ల అతడిని ఎవరు జయించలేరు. సో చివరికి విష్ణువు మాయా రూపంలో వృంద దగ్గరకు వెళ్ళడం, ఆ విధంగా ఆమె పాతివ్రత్యానికి భంగం కలగడం వల్ల జలంధరుడైతే మరణిస్తాడు. సో ఆ వృందాయే తరువాత తులసి మొక్కగా అవతరించడం జరుగుతుంది. అది దీని యొక్క కథ. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకా కొన్ని కథలు వ్రతాల గురించి అయితే చాలా బాగా ఇందులో డెప్త్గా ఉంటాయండి. ఏకాదశి వ్రతం ఒకటి. ఏకాదశి వ్రతం దీని గురించి కూడా ఇందులో వివరించడం జరిగింది. సో 24 ఏకాదశుల పేర్లు, వాటి విశిష్టత మొత్తం కూడా పద్మ పురాణంలో చాలా చక్కగా వివరించడం జరిగింది. దీంతో పాటు మనకి కార్తీక మాసం వ్రతం ఒకటి. కార్తీక మాసం వ్రతం ఇదొకటి. కార్తీక దీపం ప్రాముఖ్యత, అదేవిధంగా ఉసిరి చెట్టు. సో ఈ కార్తీక మాసంలో ఏంటి అంటే, వ్రతంలో ఏంటి అంటే కార్తీక దీపం గురించి ఒకటి. ఈ కార్తీక దీపం, అదేవిధంగా మనకి ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం అంటే దాత్రి వ్రతం అంటారు కదా, అది. అదేవిధంగా నదీ స్నానం గురించి అయితే మనకి పద్మ పురాణంలో చాలా చక్కగా వివరించడం జరిగింది. సో వ్రతాల గురించి చాలా చక్కగా డెప్త్గా మనకి వివరించడం జరిగింది. అదేవిధంగా మనం ఇంకా చూసుకున్నట్లయితే మహాభారతంలో కాకుండా పద్మ పురాణంలో కూడా మనకి విష్ణువు యొక్క సహస్రనామాల గురించి ప్రస్తావన అయితే ఉండడం జరిగింది. సహస్రనామాల యొక్క ప్రస్తావన కూడా మనకి ఉంది. విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు గురించి కూడా ప్రస్తావన మనకి ఈ పద్మ పురాణంలో కనిపిస్తుంది. అదేవిధంగా తర్వాత మనం చూసుకున్నట్లయితే రాముడు, అదేవిధంగా రాముడి యొక్క శివభక్తి. సో శ్రీరాముడు సేతువు దగ్గర శివలింగాన్ని అంటే రామేశ్వరం దగ్గర ప్రతిష్ఠించిన వృత్తాంతాన్ని ఇది మొత్తం కూడా మనకి పద్మ పురాణంలో ఉంటుంది. అదేవిధంగా భాగవతాన్ని 7 రోజుల్లో చదివితే మోక్షం లభిస్తుందని చెప్పే భాగవత మహాత్మ్యం కూడా మనకి ఈ పద్మ పురాణంలోనే ఉంది. సో భాగవతాన్ని అయితే 7 రోజుల్లో చదివితే 7 రోజుల్లో కనుక చదివితే మోక్షం లభిస్తుందని చెప్పే భాగవత మహాత్మ్యం మనకి ఈ పద్మ పురాణంలోనే ఉంది. భాగవత మహాత్మ్యం కూడా మనకి ఇందులోనే ఉండిద్ది. సో మనం ఇంకా కొన్ని కథలు చూసుకున్నట్లయితే పద్మ పురాణంలో మనకి ఇంకా కొన్ని కథలు అయితే ఉన్నాయి, ఒకసారి చూద్దాం. సో సుదేవుడు మరియు పద్మావతి కథ అంటే వైశాఖ మాస మహాత్మ్యం. సుదేవుడు అండ్ పద్మావతి, సుదేవుడు మరియు పద్మావతి కథ, దీన్నే వైశాఖ మాస మహాత్మ్యం అని కూడా అనొచ్చు. వైశాఖ మాస మహాత్మ్యం. సో పద్మ పురాణంలో వైశాఖ మాస స్నానాలకు అదేవిధంగా దానాలకు చాలా ప్రాధాన్యత అయితే ఉంది మనకి ఈ పద్మ పురాణంలో. సో కథ చూసుకున్నట్లయితే సుదేవుడు అనే రాజు వేట కోసమని అడవికి వెళ్ళి అక్కడ తీవ్రమైన దాహంతో అలమటిస్తాడు. ఒక బ్రాహ్మణుడు అతనికి నీరు ఇచ్చి దాహం తీరుస్తాడు. ఆ పుణ్యం వల్ల సుదేవుడు మరుసటి జన్మలో గొప్ప రాజుగా పుట్టడం జరిగింది. సో విశేషం ఏంటి అంటే వైశాఖ మాసంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బాటసార్లకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా మనం నీరు ఇవ్వడం ఎంతటి పుణ్యమో ఈ కథ ద్వారా మనకి పద్మ పురాణం అనేది బోధించడం జరుగుతుంది. సో మనకి ఎగ్జామ్లో ఎలా అడగొచ్చు అంటే ఏ పురాణంలో వైశాఖ మాసాన్ని అన్ని మాసాల కంటే శ్రేష్టమైనది అని పేర్కొన్నారు అంటే దానికి ఆన్సర్ ఏంటి అండి? పద్మ పురాణం.
పద్మ పురాణం. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్ ఇలా ఉండొచ్చు, ఏ పురాణం వైశాఖ మాసాన్ని అన్ని మాసాల కంటే శ్రేష్టమైనదిగా పేర్కొంది అంటే దానికి ఆన్సర్ ఏంటి? పద్మ పురాణం. సో ఇదొక కళ. దీంతో పాటు మనకి ఇంకొక కొన్ని ఇంపార్టెంట్ కథలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ స్టోరీ చూసుకున్నట్లయితే గీత మహాత్మ్యం కూడా మనకి ఒక ఇంపార్టెంట్ స్టోరీ. గీత మహాత్మ్యం. సో ఇందులో ఏంటి, పద్మపురాణంలో ఉత్తరఖండంలో భగవద్గీతలోని ఒక్క అధ్యాయం చదవడం వల్ల కలిగే ఫలితాలను గురించి కథల రూపంలో అయితే ఉంటుంది. అదేవిధంగా ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే మొదటి అధ్యాయం పారాయణం చేయడం వల్ల ఒక మృగం అంటే దుష్టి బుద్ధి కలవాడు కూడా ఎలా జ్ఞానోదయం పొందుతారో అలాంటి కథలన్నీ కూడా మనకి ఉంటాయి. సో భగవద్గీత మహాభారతంలో ఉన్నప్పటికీ కూడా దాని విశిష్టతను కథల రూపంలో వివరించిన పురాణం మనకి ఈ పద్మ పురాణం. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకొక కథ కుంజరుడు మరియు అతని పుత్రుల కథ. ఒకటి కుంజరుడు మరియు అతని యొక్క పుత్రుల కథ. సో ఇదేంటో చూద్దాం. ఇదేంటి అంటే పితృదేవతల సేవ గురించి పద్మపురాణంలో అయితే మనకి అద్భుతంగా ఉండిద్ది. సో కథ చూసుకున్నట్లయితే కుంజరుడు అనే ఒక వృద్ధుడు తన 4 కుమారులకు ధర్మం గురించి బోధిస్తాడు. తల్లిదండ్రుల సేవ చేసే వ్యక్తికి కాశీ, గయా వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లాల్సిన అవసరం అయితే లేదని చెప్పడం జరిగింది. దాంతోపాటు వారి పాదాల చెంతనే అన్ని తీర్థాలు ఉంటాయని నిరూపిస్తాడు. సో దీని యొక్క తాత్పర్యం ఏంటి అంటే మాతృదేవోభవ పితృదేవోభవ అనే సూత్రాన్ని ఇది బలంగా బలపరుస్తుంది. ఇది కుంజరుడు అదేవిధంగా అతని పుత్రుల యొక్క కథ. పద్మపురాణం అన్ని తీర్థాల కంటే మానస తీర్థం అంటే మంచి మనస్సు గొప్పదని మనకి చెప్తుంది. సో తీర్థయాత్రల గురించి ఉంది, అదేవిధంగా మనకి రామాయణం గురించి ఉంది. అంటే ఇందులో రాముడు కేవలం దేవుడు మాత్రమే కాదు, ఒక ఆదర్శ మానవుడు అని చిత్రించబడింది. అదేవిధంగా తులసి ప్రాధాన్యత, తులసి మొక్క, తులసి కోట ఇంట్లో ఉండడం వల్ల కలిగే వాస్తు మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలు మొత్తం కూడా మనకైతే ఇందులో ఉన్నాయి. అదేవిధంగా పుష్కర క్షేత్రం గురించి మనకి పద్మపురాణంలో పుష్కర క్షేత్రం గురించి, దీంతో పాటు కాశీ మరియు ప్రయాగ, దీని గురించి, అదేవిధంగా నర్మదా నది గురించి కూడా ఉందండి. నర్మదా నది గురించి కూడా ఉంది. సో శివుడు చెమట నుండి పుట్టిన నర్మద గంగ కంటే పవిత్రమైనదని, అంటే గంగలో స్నానం చేస్తే పుణ్యం, నర్మదను చూస్తేనే పుణ్యం అని మనకి పద్మపురాణంలో అయితే ప్రస్తావించబడింది. సో గంగా యమున నదుల సంగమ విశిష్టతను, అక్కడ స్నానం చేయడం వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి అయితే ఈ పద్మపురాణం వివరిస్తుంది. సో ఈ పుష్కర క్షేత్రం ఏంటి అంటే బ్రహ్మదేవుడికి భూమిపైన ఉన్న ఏకైక ఆలయం పుష్కర్లో ఎందుకుందో వివరించే కథ మనకైతే ఇందులోనే ఉండిద్ది. అదేవిధంగా దాన ధర్మాలు, భోజన నియమాలు, వీటన్నిటి గురించి కూడా మనకి అయితే ఇందులో పద్మపురాణంలో చాలా డెప్త్గా అయితే ఉండిద్ది. సో అతిపెద్ద ఖండం ఏది అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను. సో ఈ పద్మపురాణంలో అతిపెద్ద ఖండం ఏది అంటే అతిపెద్ద ఖండం మనకి ఏది అంటే పద్మపురాణంలో ఉన్న ఉత్తరఖండం అన్నిటికంటే పెద్దది, అదేవిధంగా చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. సో అతిపెద్ద ఖండం మనకి ఉత్తరఖండం, ఇది అన్నిటికంటే పెద్దది, అదేవిధంగా చాలా ముఖ్యమైనది కూడా. దీంతోపాటు కలియుగంలో బుద్ధుడి అవతారం గురించి, వేద మార్గానికి దూరమైన వారిని సరైన దారిలో పెట్టడానికి జరిగిన మాయ గురించి మొత్తం కూడా ఇందులో వివరణ అయితే మనకి ఉంది. సో ప్రకృతిని అంటే తులసి అదేవిధంగా తులసి చెట్టు, నదులు, ఆవులు పూజించడం ద్వారా పరమాత్మను చేరుకోవచ్చు అని అయితే మనకి చెప్పిద్ది ఈ పద్మపురాణం. సో ఇది అంటే పద్మపురాణం గురించి
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.